ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్మన్ ఒంటెద్ది నరసింహారెడ్డి గారు, కార్యక్రమ అతిథులు, పెద్దలు, సీనియర్ జర్నలిస్టు, సీనియర్ సామాజిక పరిశీలకులు రంగసాల అశోక్ గారు, మిత్రులు, ఉద్యమ సహచరులు దేవిప్రసాద్ గారు, మిత్రులు, ఉద్యమ సహచరులు మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారు, మిత్రులు, ఉద్యమ సహచరులు వెంకటేశం గారు, ప్రదీప్ రెడ్డి గారు, యోగి గారు, ఈ కార్యక్రమాన్ని సోషల్ ఫౌండేషన్తో కలిపి విద్యార్థులకే ఈ అంశం అవసరం అని చెప్పి ఉస్మానియాలోనే మేము మళ్ళీ సదస్సు నిర్వహిస్తామని చెప్పి పట్టుదలతో పనిచేసిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యార్థి ఉద్యమ మిత్రులు ప్రవీణ్ రెడ్డి గారు, కృష్ణ గారు, వారి సహచరులు, అనేక మంది మిత్రులు, వేదికపై ఉన్న ఉపేందర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముందుగా అశోక్ అన్న గారికి ధన్యవాదాలు. బహుశా మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుంటే వారు ఎంత లోతైన విషయాలను చెప్పినారు. విషయాన్ని నెమ్మదిగా లో వాయిస్తో చెప్పినారు, కానీ దాంట్లో చాలా విస్ఫోటనం ఉంది. మనం ఏదైతే ఇవాళ జరుగుతున్న ప్రచారం పైన దాడి, దాన్ని తిప్పికొట్టడానికి మళ్ళీ అదే పద్ధతిలో సూపర్ఫిషియల్గా కాకుండా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో వాస్తవాల్ని తీసి, వాస్తవాల్ని ప్రతిబింబించి సమాధానం చెప్తే వాడి ముఖం మీద కొట్టినట్టు ఉంటుంది. ఆ పని చేయండి మీరు విద్యార్థులుగా, రీసెర్చ్ స్కాలర్స్గా అన్న సందేశాన్ని పెద్దల అశోక్ అన్న ఇచ్చింది మనకి. దాన్ని మనం మామూలు భాషలో మాట్లాడుకుంటప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడడానికి మొత్తం బిస్కెట్ చూస్తారా, ఒక మెతుకు బిస్కెట్ సరిపోద్ది కదా అని అంటారు చూడు. ఆ రకంగా ఒక మండలాన్ని తీసుకుంటే ఒక యూనిట్గా ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అన్న విషయం మీకు స్పష్టంగా బోధపడుతుంది. దాంతోనే వాడు మాట్లాడుతున్న వాడు ఎవడైతున్నాడో అబద్ధాలు వాని ముఖం మీద కొట్టొచ్చు మీరు. ఆ వైపు మీ ప్రయత్నం మొదలు పెట్టండి అని చెప్పి ఇక్కడికి, ఎందుకంటే వచ్చింది ఉస్మానియా కాబట్టి, దీంట్లో చాలామంది స్కాలర్స్ ఉన్నారన్న విషయం తెలుసు కాబట్టి అశోక్ గారు మనకు ఆ సందేశం ఇచ్చారు. వాస్తవమే, మొదలు టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అరే ఇదేంది, ఉద్యమ సందర్భంలో కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉండే కదా, నీళ్లు నిధులు నియామకాలు, మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే ఏంది అని. అయితే ఒక మార్పు ఉంది, చూడాలి మీరు. ఆనాడు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని తెచ్చుకుంది కేవలం ఏదో రాజకీయాల కారణాల చేతనో ఇంకో దాంతోనో కాదు. రాష్ట్రం రావడం అనేది ఎవరో ఒక్కరి కోరిక కాదు. ఇది మొత్తం 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాష్ట్రాన్ని కొరకు, రాష్ట్రం సాధించుకోవడం కొరకు ఉద్యమం ప్రారంభించుకున్నాడు. ఎందుకు మీ రాష్ట్రం అని అడుగుతున్న వాడికి, లేదా సంశయిస్తున్న వాడికి, సందేహపడుతున్న వాడికి అడగకుండానే సమాధానం చెప్పడం కొరకు ఇచ్చిన ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు.
ఎందుకు కొట్లాడుతుంది తెలంగాణ? చాలామంది దీన్ని మలినం చేయడానికి, దీనికి మసిపోయడానికి ప్రయత్నాలు చేశారు. తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్ అని, అంటే ఒక భావోద్వేగము అని. భావోద్వేగాలు ఎప్పుడు కూడా వాస్తవాల మీద ఉండవు, ఒక భావన మాత్రమే ఉంటుంది. కానీ తెలంగాణ కేవలం భావన కాదు, తెలంగాణ వాస్తవం. తెలంగాణకు నీళ్లు ఉండి కూడా ఈ పొలాల్లో పారలేదనేది వాస్తవం. తెలంగాణలో నిధులు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉపయోగపడతలేదనేది వాస్తవం. తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు కూడా ఇక్కడ వాళ్ళకు రావడం లేదు, ఇక్కడ దక్కడం లేదు, ఎవరో వచ్చి దాంట్లో కూర్చుంటున్నారు అనేది వాస్తవం. కాబట్టి తెలంగాణ ఎప్పుడు సెంటిమెంట్ కాదు, తెలంగాణ ఎప్పుడు కూడా వాస్తవమే, తెలంగాణ రియాలిటీ. తెలంగాణ మోసపోతున్నది, తెలంగాణ గోసపడుతున్నది, తెలంగాణ ద్రోహానికి గురవుతున్నది అన్నది వాస్తవం. ఎందుకు మీ రాష్ట్రం తెచ్చి ఏం చేసుకుంటారు అని అంటే, ఇగో ఇవి చేసుకుంటాం, మా రాష్ట్రం మాకు వస్తే మా నీళ్లు మాకు దక్కుతాయి, మా నిధులు మాకే ఉంటాయి, మా ఉద్యోగాలు మా వాళ్ళకే వస్తాయి, మేమే చేసుకుంటాం, ఇగో దీని కొరకే రాష్ట్రం కొరకు కొట్లాడుతున్నామని చెప్పి ప్రపంచానికి చెప్పినాం. తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని. తెచ్చుకున్న రాష్ట్రంలో ఏం జరిగింది, అనుకున్న లక్ష్యానికి చేరుకున్నామా లేదా అనే దాని మీద ఇవాళ మళ్ళీ మనం చర్చ పెట్టాలి అని చెప్పేసి అనుకో. ముందుగా ఆ టాపిక్ చెప్పగానే కొంతమందికి కొంత కన్ఫ్యూజన్ అనిపించిన మాట వాస్తవం. అశోకన్న వాస్తవాన్ని చెప్పాను, అది ఇదేంటి అని నేను భావించిన ముందు అని. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. వాస్తవానికి రేపు ఉదయం దాకా కూర్చున్నా వచ్చే సబ్జెక్ట్ కాదు. మైక్రోలకు వెళ్ళాలి అంటే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పోతే ఒక్కొక్క రోజు సెమినార్ చేసుకుంటే కానీ పూర్తిగా ఆస్వాదించాలి. అన్ని అద్భుతమైన విజయాలను సాధించింది కేసీఆర్ నాయకత్వంలో ఉండే తెలంగాణ ప్రభుత్వం, అన్ని అద్భుతమైన విజయాలు సాధించింది. మ్యాక్రో లెవెల్లోనే మాట్లాడుకుందాం ఇవాళ. సార్ చెప్పినట్టు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొనసాగటానికి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారటానికి కూడా మూలం 2014లోనే పడింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక ఎందుకులే మన పాత్ర అయిపోయింది కదా, మనం పుట్టిందే కేవలం తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం రాసుకున్నాం అన్నాడు. నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించాడు కేసీఆర్. జలదృశ్యంలో చెప్పినాడు, అదే మాట చెప్పినాం. అనుకున్న ప్రకారం మన లక్ష్యాన్ని చేరుకున్నాం కదా, ఇంకెందుకు మనం దీన్ని ఇక్కడితోనే ఒడిపిద్దామనే భావన వచ్చి ఉండే. వాస్తవానికి కేసీఆర్ గారికి కూడా కొట్లాడి అలసిపోయినా అనే భావన వచ్చి ఉండే ఆనాటికి. కానీ ప్రజలకి నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సహా, మేధావులతో సహా, ఆ రోజు దాంట్లో కూడా అశోకన్న గారు భాగస్వాములు అయి ఉన్నారు, దేవప్రసాద్ అని ఉన్నాడు, వెంకటేశ్వర గారు ఉన్నారు, నరసన ఉన్నారు, విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా ఉన్నారు. ఆ చర్చ వచ్చినాడు అందరూ ఒకటే మాట చెప్పాను, అన్న ఈయన కాసి నక్కలపాలు చేయొద్దు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ దొంగల చేతిలో పెడితే దీన్ని ముక్కలు చేసి మళ్ళీ అమ్ముకుంటారు, దీన్ని నాశనం చేస్తారు. ఎవడికి తెలుసు ఈ ఉద్యమ ఆకాంక్షలు? ఒక్కడికి కూడా తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాలేదు.
మీరు కొట్లాడి రాష్ట్రం తెచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన తర్వాత మీ నిరాహార దీక్షతోని ఆంధ్రాలో అన్ని పార్టీలు ఒక్కటై కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి మళ్ళీ ప్రకటన ఉపసంహరించేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ సందర్భంలో కూడా కలిసి రాని వాళ్ళు ఈ తెలంగాణ రాజకీయ నాయకులు దద్దమ్మలు, వీళ్ళ బానిస మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు, మళ్ళీ వీళ్ళ చేతిలోకి ఈ రాష్ట్రం పోతే మళ్ళీ ఉంటుందా? అందుకే మీరు ఉండి తీరాలి అని చెప్పి మొత్తం ప్రతి సంఘం వచ్చి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసినాయి, ఒత్తిడి కూడా చేసినాయి. కానీ ఇక జరుగుద్దా అట్లా? ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొక్కుకుంటానో మూలుక్కుంటానో నడుపుతారు కదా రాష్ట్రాన్ని. మనంత స్పీడ్గా నడపలేకపోవచ్చు, మనంత స్పీడ్గా తీసుకుపోలేకపోవచ్చు, కానీ ఇంకెక్కడికి పోతుందిలే అనే భావన కూడా ఉండే కేసీఆర్కి. కానీ అవ్వాల ప్రజలు అనుమానించింది, ప్రజలు భయపడింది నిజమే అని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం పరిపాలన మనకు చెప్పింది. ఇవాళ ఒక ఉద్యమ ద్రోహి చేతిలోకి తెలంగాణ పోవడం అనేది ఒక ఆందోళనకరమైన విషయం. తెలంగాణ భావజాలం ఏమాత్రం లేనివాడు, తెలంగాణ ఆత్మ లేనివాడు, తెలంగాణ పదమే గిట్టనివాడు, వాడి చేతిలోకి ఈ రాష్ట్రం పోవడం అనేది ఒక దురదృష్టం, ఒక ఆందోళనకరమైన విషయం కూడా. నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మనం ట్యాగ్ లైన్లో ఏదైతే పెట్టుకున్నామో నీళ్లు నిధులు నియామకాల విషయంలో, నిధుల విషయంలో ఇప్పుడు మన నిధులు అక్కడికి ఏం పోవట్లేవు, కాలేజీ చెప్పినట్టు, కాకపోతే ఇంటి దొంగల చేతుల్లోకి పోతున్నాయి కొంత, అది వేరే విషయం, దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. నియామకాల విషయంలో ఏమి రంది లేదు. కేసీఆర్ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిండు. 95% లోకల్కి అని చెప్పి చేసి, 95 కాదు, ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని నియామకాల్లో 100% మన తెలంగాణ బిడ్డలకే వచ్చినాయి. కానీ నీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క అజ్ఞానం, ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తుంది, తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తూ ఉంది. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పరిపాలన నిజమే. ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం అనుకున్న లక్ష్యాలను చేరుకుందా? నీళ్ళ విషయంలో ఏం జరిగింది, నదుల విషయంలో ఏం జరిగింది, నియామకాల విషయంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే మూడిట్లో కూడా అనుకున్న పద్ధతుల్లో అద్భుతమైన విజయాలను సాధించింది తెలంగాణ. రాష్ట్రాన్ని ఏ లక్ష్యంతో తెచ్చుకున్నామో 100కు 100% ప్రజలు ఊహించిన దానికంటే, ప్రజలు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది స్వరాష్ట్రం. ఒక మాటలు చెప్పాలంటే, మన కళ్ళ ముందు కనబడుతున్న, మనం చదువుకుంటున్న, మనం వింటున్న సమకాలీన చరిత్రలో ఇవాళ ఉన్నట్లుగా తెలంగాణ, భౌగోళికంగా ఉన్న తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. మొదటిసారిగా తెలంగాణ పదానికి ఏదైతే నిర్వచనం ఇస్తుంటామో, త్రిలింగాల మధ్యన ఉన్న ప్రాంతమని, కృష్ణా గోదావరిల మధ్యలో ఉన్న ప్రాంతమని ఏదైతే మనం మాట్లాడుకుంటుంటామో, కేవలం ఆ 10 జిల్లాలు తెలుగు యాసతోని, ఒకే సాంస్కృతిక పునాదితోనే ఉన్న పరిపాలన యూనిట్గా ఏర్పడింది మొదటిసారిగా తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలోనే. దీనికంటే కొంచెం వెనక్కి పోయి చూసుకుంటాం మనం ఇప్పుడు మన చరిత్రను. సహజంగా కాకతీయుల దగ్గర నుంచి తీసుకుంటుంటాం. ఇంకా అంతకంటే కొంచెం ముందు కూడా శాలివాహనులు కావచ్చు, ఇంకా ఇతరుల పరిపాలన సమయాన్ని కొంత తీసుకుంటాం. వాస్తవానికి ఆనాడు కూడా ఇటు చెన్నపట్నం వైపు, ఇప్పుడు చెన్నై, మద్రాస్, అక్కడ దానికి ఉండే కాకతీయుల పరిపాలన, ఇటు కోల్కతా దాటి బర్మా వరకు కూడా ఉండే
అనే విషయాన్ని చదువుతాం మన చరిత్రలో. సరే, వాళ్ళ ఆనవాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో కనబడతాయి. తవ్వించిన చెరువులు కావచ్చు, కట్టించిన గుళ్ళు కావచ్చు, మన ప్రాంతంలో ఎక్కువ కనబడుతుంటాయి. కానీ వాళ్ళ ఏలుబడిలో ఉండే ఆ మిగతా ప్రాంతాలు కూడా అనేది వింటాం మనం. కులీ కుతుబ్షాలు కావచ్చు, ఆసఫ్ జాహీలు కావచ్చు, నిజాములు అంటే వీళ్ళ పరిపాలన సమయంలో కూడా కొంత కర్ణాటక ప్రాంతం, కొంత మహారాష్ట్ర మరాఠవాడ ప్రాంతం, ఇవన్నీ కూడా ఉండే కలిసి. బూర్గుల రామకృష్ణరావు గారి నాయకత్వంలో హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పడిన నాడు కూడా ఆ పక్కన 7 జిల్లాలు మనతో ఉన్నాయి, కర్ణాటక, మహారాష్ట్రవి కూడా. ఆ తర్వాత మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కలిపే నాటికి ఆ 7 జిల్లాలు వేరైనాయి, మళ్ళీ ఇంకొక 14 జిల్లాలు యాడ్ అయినాయి. కానీ మొదటిసారిగా తెలంగాణ ఆత్మ, తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ మొదటిసారిగానే నిలిచిన చరిత్రలోకి వచ్చింది. మొదటిసారి అది కేసీఆర్ విజయం, ఇది టీఆర్ఎస్ పార్టీ విజయం. మనదైన సాంస్కృతిక వారసత్వాన్ని, మనదైన యాసను, నిజంగా తెలుగు భాషన పుట్టిన ప్రాంతమైన మనం ఒక తెలుగు పరిపాలన యూనిట్గా మొదటిసారి పటంలో నిలబడ్డాం భూగోళంలో. నిజమే, ఉత్తగానే అంతవరకే మనం నిలబడిపోలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొస్తుంది అని చెప్పి వచ్చిన ప్రశ్నలకి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ వెంట అంతకంటే ముందు నుంచి వెళ్ళి కూడా చెప్తున్న కలగంటున్న జయశంకర్ సార్ కావచ్చు, కాళోజీ కావచ్చు, 69లో చనిపోయిన అనేక మంది అమరవీరులు కావచ్చు, వాళ్ళందరూ కలలు కన్నా లక్ష్యాలకు మించి అద్భుతమైన ఫలితాలను తీసుకున్నాం మనం ఈ 10 ఏళ్లలో. తెలంగాణ కొరకే తెచ్చిన ఈ రాష్ట్రం భారతదేశానికి కూడా దిక్సూచిగా నిలబడింది అనేకమైన విజయాల్లో. నిధుల విషయానికి వచ్చినప్పుడు మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఆ తర్వాత తప్పించుకోవడం కొరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడం కొరకు ఏదైతే శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందో, ఆంధ్రుల దీక్షల తర్వాత అప్పటిదాకా ఆంధ్రోళ్ళు, సమైక్యాంధ్ర మద్దతుదారులు, వాడు తెలంగాణలో కూడా కావచ్చు, ఆంధ్రోళ్ళు మాత్రమే అనుకోవద్దు. మేము ఉపయోగించే ఆంధ్రుడు అనే పదంలో తెలంగాణ వాడు కూడా ఉన్నాడు, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతానికి ద్రోహం చేసి అటువైపు సమర్థించేవాడు కూడా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి కూడా దాంట్లోనే ఉన్నాడు అన్నాడు. ఈ విధవులందరూ మాట్లాడినాడు. తెలంగాణ వేరైతే ఎట్లా బతుకుతుంది, తెలంగాణకు పైసలు ఎక్కడి, తెలంగాణకు నీళ్ళు ఎక్కడి, తెలంగాణకు సాంస్కృతిక వారసత్వం ఎక్కడిది, అనేక రకాల భయాలు పెట్టిండ్రు. మొత్తం ప్రచారం అంతా ఆ పద్ధతిలోనే చేసిండ్రు. ఈ మనవాళ్ళు, మన బానిసలు కూడా దాన్నే ఎత్తుకొని మాట్లాడేది. కానీ శ్రీకృష్ణ కమిటీ ముందు పోగానే, కేసీఆర్ జయశంకర్ సార్ పోగానే ఆయన అడిగిన మాట, మొదటి మాట, సరే రాష్ట్రం వేరైతే ఓకే కానీ మరి ఆంధ్రలో ఎట్లా బతకాలో చెప్పరు అన్నాడు. తెలంగాణలో ఎట్లా బతుకుతారని అడగలే, మీరు విడిపోతే మరి ఆంధ్రలో ఎట్లా బతకాలో చెప్పండి. శ్రీకృష్ణ కమిషన్ అడిగిన మాట. ఆంధ్రాకి నిధులు లేవు, మీరు వేరైపోతే నిధులన్నీ మీ దగ్గర ఉంటే వాళ్ళు అడక్క తింటారు, వాళ్ళకి ఎక్కడిది అవకాశాలు అని చెప్పి మాట్లాడిన ఆయన. డీప్గా చదివినాడు కాబట్టి. ఇంతకుముందు అశోక్ అన్న చెప్పిండు కదా, మీరు మ్యాక్రో లెవెల్లో ఒకసారి మైక్రో లెవెల్లో వెళ్ళండి ఒక మండలానికి, మీకు తెలుస్తుంది అనే మాట.
మొదటిసారిగా ఆయన బయటపెట్టిండు ఆ రహస్యం. అది మనకు తెలుసు. అది మనకు తెలుసు కాబట్టే కొట్లాడినాం. మా నిధులు అటే పోతున్నాయనే మాట మనం మొదటి నుంచి చెప్పినాం, దాని కొరకే కొట్లాడినాం. కానీ ఆంధ్ర నాయకులు, సమైక్యాంధ్ర నాయకులు రివర్స్లో మాట్లాడారు. ఇక్కడ ప్రజల అమాయకులు భయపెట్టించేద్దాం, ఇక్కడ నాయకులకు ఎట్లాగో బానిస తత్వం ఉంది, మనం ఏం చెప్తే అదే వింటున్నారు, ప్రజలు కూడా అట్లే మభ్య పెడదాము అని ఆయనను సాటిస్ఫై చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ కూడా బతుకుతుంది అని చెప్పడం కొరకు 3 నెలలు తిప్పలబడ్డాడు జయశంకర్ సార్, కేసీఆర్ సార్. ఏది ఆంధ్రప్రదేశ్కి కూడా ఆదాయం వస్తుంది ఉన్నది అక్కడ, కానీ ఇప్పుడు తీసుకోవట్లేరు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, చాలా గొప్పగా బాగా అభివృద్ధి చెందిన జిల్లాలు, బాగా పైసలు ఉన్న జిల్లాలు అని చెప్పుకునే గోదావరి జిల్లాలు ఒక జిల్లా ఆదాయాన్ని తీసుకున్నప్పుడు మన హైదరాబాదు, మన రంగారెడ్డి జిల్లా ఆదాయం కాదు, మన కరీంనగర్ జిల్లా కంటే కూడా ఆదాయం తక్కువ ఉంది గోదావరి జిల్లా. ఆశ్చర్యం. మనకంటే జనాభా ఎక్కువ, పైసలు అక్కడనే ఎక్కువనాయని, అప్పటికక్కడనే భూముల ధరలు ఎక్కువనాయని, అక్కడి నుంచే పైసలు పుడుతున్నాయని, దాంతోనే ఈ దేశం అంతా, ఈ రాష్ట్రం అంతా బతుకుతున్నదని చెప్పి ప్రచారం చేసుకొని డంబాచారాలు చెప్పుకున్న వాళ్ళకి లెక్కలు చూస్తే వాస్తవంగా మనకటి తక్కువ. దాంట్లో నుంచి వాళ్ళు థియరీ తయారు చేసి లెక్కలు, స్టాటిస్టిక్స్ అన్ని జయశంకర్ సార్ తీసిస్తే దాన్ని పొలిటికలైజ్ చేసేసి పొలిటికల్ మాటల్లో ఎట్లా చెప్పాలనో, ఎట్లా కుదిరించాలనో దాన్ని శ్రీకృష్ణ కమిషన్ ఒప్పియడానికి, ఇవి అక్కడ ప్రిఫరేజ్ ఉంది, అక్కడ ట్యాక్స్ ఎవేజన్ ఉంది, అక్కడ ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, తెలంగాణ ప్రజలు బుద్ధిగలలు కాబట్టి మంచిగా కొన్నదానికి ప్రతిదానికి ప్రతి పైసా ట్యాక్స్ కడుతున్నారు, కానీ అక్కడ ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, దాంతో అక్కడ ఆదాయం తగ్గింది, అవన్నీ పద్ధతిగా చేసుకుంటే వాళ్ళకు కూడా పెరుగుతుంది అని చెప్పి లెక్కలు చూపించాడు. చూపించి ఆయన ఒప్పించాల్సి వచ్చింది. రాష్ట్రం ఏర్పడంగానే అర్థమైంది క్లియర్గా. ఒక్కటే దెబ్బకు 3 నెలలు తిరగక ముందే 1000 రూపాయలు పెన్షన్ చేసిండు కేసీఆర్. యాడికెళ్ళి వచ్చినాయి? అప్పటిదాకా 200లకు దిక్కులేని పెన్షన్ ఒకటేసారి 1000 రూపాయలకు వచ్చేసింది. 3 నెలలు. మొదటి క్యాబినెట్లోనే కూర్చొని 8 గంటలు తీర్మానం చేసి ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే ముందు నెరవేర్చాలి, ప్రజల తక్షణ అవసరం ఏముంది, కేసీఆర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అసలు పరిపాలన అంటే ఏంది, పరిపాలన దేని కొరకు సాగాలి, ఎవరి కొరకు సాగాలి, దేనికి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రం, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని కొత్త టెక్నాలజీలు తెచ్చినా, ఏం చేసినా ఆఖరికి మనిషి కావాల్సింది అన్నం. మొదలు ఆకలితో ఉన్న వాళ్ళను ఆదుకుందాం, ఒక్క పూట అన్నమైనా పెట్టి బ్రతికించుకుందాం, నెమ్మదిగా పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి వచ్చిన 3 నెలల్లోనే 1000 రూపాయల పెన్షన్ ఇవ్వగలిగిండు అని అంటే మన నిధులు మనకు ఉన్నాయి కాబట్టి, ఆపుకోగలిగినాం కాబట్టి. ఆ తర్వాత ఆగలే, ఒక్కటొక్కటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఎక్కడ ముందు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, మళ్ళీ అభివృద్ధి ఆగకుండా ముందుకు పోవడానికి మళ్ళీ పైసల్ని జనరేట్ చేయడం కొరకు, మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం కొరకు మళ్ళీ చర్యలు తీసుకోవాలి అనే దాని విషయంలో ఒక స్పష్టత ఉంది కాబట్టి, కేసీఆర్కి ఆ అనుభవం ఉంది కాబట్టి ఒకటొక్కటిగా ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు, దీర్ఘకాలికమైన శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకొక వైపు ఉపాధి కల్పన. ఇంతకుముందు దేవప్రసాద్ అని చెప్పాడు,
ఉపాధి కల్పన అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, లక్షలాది మందికి కోట్లాది మందికి పని కల్పించే వాతావరణ నిర్మాణం. ఉద్యోగాలంటే కేవలం ఉపాధి అంటే కేవలం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగమే కాదు. 2 కోట్ల ఎకరాల భూమిని సాగులకు తేవడానికి మించిన అద్భుతమైన ఉపాధి కల్పన ఇంకొకటి ఉండదు. అక్కడనే వేలాది మంది లక్షలాది మందికి అద్భుతమైన ఉపాధి కల్పన జరిగింది. చాలామంది వీటిని లెక్కలకు తీసుకోలేరు. అక్కడ ఉపాధి జరిగింది కాబట్టి, అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందింది కాబట్టి, అక్కడి నుంచి ఆదాయం వచ్చింది కాబట్టి, కరోనా సమయంలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నీ పడిపోయినా, నెగిటివ్లకు పోయినా, ఒక్క తెలంగాణ బడ్జెటే సర్ప్లస్లో మిగిలింది. మొత్తం ప్రపంచంలో ఉన్న మొత్తం అమెరికాతో సహా అన్ని దేశాలు నెగిటివ్ గ్రోత్లోకి పోతే ఒక్క తెలంగాణనే 2% పాజిటివ్ గ్రోత్లో మిగిలిందంటే కారణం వ్యవసాయ రంగం మీద కేసీఆర్ తీసుకున్న చర్యలు, వ్యవసాయ రంగంలో వచ్చిన అభివృద్ధి, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయం. ఎట్లా కొయ్యాలి కోతలని భయపడ్డారు ప్రజలు. బయటికి వెళ్ళడానికి లేదు కదా. ఆసారి చెప్పిండు, రైతులు ఎక్కడికి బయటకు వచ్చే పని లేదు, కళ్ళంలోనే కొనాలి, మనం ప్రతి ఊర్లో కూడా పెట్టండి కొనుగోలు కేంద్రం అని. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రం పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి వచ్చింది? 60,000 కోట్ల లోపు ఉండే ఆనాడు రాష్ట్ర ఆదాయం ఇవాళ 2.5 లక్షల కోట్లకు వచ్చింది. పెంచిండా కేసీఆర్, తగ్గించిండా? ఇండికేటర్స్ అవే, గ్రోత్ ఇండికేటర్స్. 1,12,000 ఉన్న తలసరి ఆదాయం 3.5 లక్షలకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంత గొప్పలు చెప్పుకుంటున్న మోడీ పరిపాలనలో కూడా భారతదేశంలో రాలే, ఈవెన్ గుజరాత్లో కూడా రాలే ఆ పెరుగుదల. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. $80,000 ఉన్న రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు దాటింది. చేతనాయలేదో చెత్త మాటలు మాట్లాడుతుంటారు. అది ఇంతకుముందు అన్న చెప్పినట్టు గోబెల్స్ లాగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు అన్న ఒకే ఒక సిద్ధాంతం తీసుకొని పోయింది. అందుకే ఇవాళ మనం ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ సదస్సు మళ్ళీ ఇక్కడ అంటే, అశోక్ సార్, మనం నీళ్ళు నియామకాల మీదనే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం మూడిట్లో సక్సెస్ అయినా. నియామకాల విషయంలో దేవప్రసాద్ అన్న చెప్పినట్టు సంఖ్య ఎంతనే సమస్య కాదు. ఏముండే అంతకుముందు ఓపెన్ కోటా, వాస్తవానికి ప్రారంభంలో ఓపెన్ కోటా 5% ఉండేది. దేని కొరకు? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా స్థిరపడ్డ వాళ్ళు, తాత్కాలికంగా వచ్చిన వాళ్ళు, ఉద్యోగాల కొరకు వచ్చిన వాళ్ళు, ఏదైనా అవసరాల నిమిత్తం వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉండాలి అని చెప్పి ఓపెన్ కోటాన 5% ఉండే. ఎంత దుర్మార్గమైన సమైక్యాంధ్ర పరిపాలన అంటే, దాన్ని 10%, 15%, చివరికి 20% చేసి తీసుకుపోయి మన సన్నాసులు సోయి లేకుండా ఉంటే మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు దాన్ని ఒక దశలో 20% నాన్ లోకల్ రిజర్వేషన్ అని చేసేసారు. అసలు అంతకుమించిన దుర్మార్గం ఉండదు. నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంటుందట, ఎక్కడ ఉండదు ప్రపంచంలో. రిజర్వేషన్ లోకల్కి ఉంటుంది, నాన్ లోకల్ వరకు కూడా అవకాశం ఇచ్చేది ఓపెన్ కోటా అంటారు. మన ఆదిలాబాదులో, మన మెదకులో, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి, తిరుపతి, చిత్తూరు నుంచి వెళ్ళి వచ్చి టీచర్లు. అసలు టీచర్ల నియామకం స్థానికం. మొదట్లో అయితే టీచర్ల నియామకాలు పంచాయతీ సమితిలు, జిల్లా పరిషత్తులు చేసేది. నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చి, వాడు అక్కడ ఆదిలాబాద్ వాడు ఈడికి రావడానికి లేదు, కానీ శ్రీకాకుళం వాడు హైదరాబాద్ రావడానికి కూడా 1 నిమిషం, 1 జీవో.
ఇక్కడ ఉన్నోడు చిత్తూరు పోవాలంటే ఒకటే జీవో. ఆ రకంగా తెలంగాణ వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జీవాలు ఉన్న వ్యవస్థ కేవలం విద్యుత్ వ్యవస్థ. 16,000 జీవోలు ఉండే. ఎందుకంటే ఒకరిని తీసుకురావడానికి ఒక జీవో, ఒకరిని పంపడానికి ఒక జీవో, వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లో. అంత దుర్మార్గంగా నడిపింది. సో లేదు వీళ్ళకు. ఇవాళ ఇంతింత పొడుగు మాట్లాడుతున్న మా నాయకులకు వీళ్ళ నాయకత్వంలోనే వీరే మంత్రులు వెలుగబెట్టింది ఆనాడు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు వీళ్ళు అందరూ ఇప్పుడు ఇవాళ కేసీఆర్ మీద అవాకులు చెవాకులు వెళ్తున్న వాళ్ళందరూ. అటువంటిది ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే 95% లోకల్ రిజర్వేషన్ ఉంది. ఒక్క తెలంగాణలోనే కేసీఆర్ కొట్లాడి తెప్పించిండు. అది 10 సార్లు మాట్లాడి రాష్ట్రపతి సంతకం అయిందని వెంటబడి. కానీ మిగతా 5% కూడా మన వాళ్ళే వచ్చారు. మొన్న ఈ మధ్యకాలంలో మనం వచ్చిన తర్వాత నింపిన ఒక్క దాంట్లో కూడా నాన్ లోకల్ ఒక్కడు రాలే. 1,22,000 పోస్టులు ఇస్తే 60 మంది కూడా బయట వాళ్ళు రాలే. మొత్తం తెలంగాణ బిడ్డలకి దక్కినాయి. ఏం జరిగింది తెలంగాణ వస్తే అంటే అది జరిగింది. 20 లక్షలకు పైగా ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది అని మొన్న ఈ మధ్యకాలంలో వాడు కాకు నుంచి వాళ్ళు చెప్పారు. మనం చెప్పుకోలే వాస్తవానికి ఎన్నికల ముందు. గుజరాత్లో కూడా జరగలే. గుజరాత్లో మోడీ చేతిలోకి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 25 ఏళ్ల నుంచి కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వెలుగబెడుతున్న 10 ఏళ్ల నుంచి కూడా 20 లక్షల ఉద్యోగాల సృష్టి కల్పన జరగలే గుజరాత్లో కూడా. బట్ తెలంగాణలో మాత్రమే జరిగింది. దానికి మించి నీళ్లు ఇవ్వడం ద్వారా, ప్రతి ఎకరా పొలాన్ని సాగులోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ వచ్చేనాటికి కేవలం 1 కోటి ఎకరాలు కూడా సాగులేని తెలంగాణలో 2 కోట్ల ఎకరాలకు పైగా సాగులోకి తీసుకురావడం ద్వారా అనేక లక్షల మందికి ఉపాధి కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. ఒక కాడ ఆదాయం జరిగింది అంటే అక్కడ పని జరిగితేనే ఆదాయం వస్తుంది, పుడుతుంది. పని జరగడం అంటేనే ఉపాధి కల్పన. ఇంత అద్భుతమైన విజయాలు సాధించింది ఉపాధి రంగంలో. కానీ చెప్పుకోలేం, మనం ప్రచారం చేసుకోలేకపోయినాం. ఒక మైక్రో లెవెల్లో జరగాల్సిన, చేసి చూపించాల్సిన దాన్ని చెప్పుకోవడంలో మనం విఫలమైంది. నియామకాల విషయంలో అంత అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చినాం. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. నిధుల విషయంలో కూడా ఎవడి మీద ఆధారపడలే, ఎవడి కొరకు ఎదురు చూడలే, ఎవడి దగ్గర పోయి భిక్షగాడిలాగా నిలబడాలనుకోలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ కూడా నిలబెట్టిండు కేసీఆర్. ఢిల్లీ ముందట మోకరిలో లేదు. చాలు భయ వాడిస్తే ఇచ్చిండు, లేకపోతే లేదు. మన పైసలతో మనమే చేసుకుందాం, మన నిధులు మనమే పెంచుకుందాం, మన ఆదాయం మనమే పెంచుకుందాం. అనేక మార్గాలు ఉన్నాయి. వాస్తవానికి మోడీ ఒకసారి దెబ్బ కొట్టిండు. నోట్ల రద్దు ద్వారా బాగా లేస్తున్న ఆర్థిక వ్యవస్థను ఒకసారి దెబ్బ కొట్టిండు. మననే కాదు, ఈ దేశాన్ని ముంచిండు. రెండవది కరోనా వచ్చి దెబ్బతీసింది. ఇవాళ ఇంకొక రకమైన కమిషన్ల కరోనా వచ్చింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి నాశనం చేస్తాం. ఎక్కడ కూడా లేదు ఏ రాష్ట్రంలో. మరి పక్క రాష్ట్రం ఉంది, ఇంకా అడకదొబ్బే పనులనే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటారు మనకు పక్క రాష్ట్రం గురించి. మనకి ఎందుకని మనం పట్టించుకోం, కానీ ఎందుకు మాట్లాడడం, టైం వేస్ట్ వాళ్ళ గురించి అని. ఇంత పొడుగు రాస్తుంటాడు ఒక పత్రిక ఆయన. మా చంద్రబాబు ఇంత పొడుగు అంత పొడుగు అని. నేను మొన్న నా దగ్గర కొంతమంది మిత్రులు వచ్చారు అక్కడి నుంచి. వచ్చి ఏదో మాట్లాడుకుంటూ ఇక హైదరాబాద్ అభివృద్ధి, అది రియల్ ఎస్టేట్ భాషలే వాళ్ళది. అలా బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న బాధ గురించి, ఇప్పుడు పెడుతున్న కమిషన్ల బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చి మాట్లాడుకుంటూ అక్కడేదో మళ్ళీ ఏమైనా అక్కడ ఏమైనా అవుతుందేమో ఆశ ఉంది అంటే, నేను చెప్పిన ఇంకా 100 ఏళ్ళు ఉన్నా మీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పోటీ రాదు, సాధ్యం కాదు. మీరు ఆలోచన కూడా చేయకుండ్రి, పోటీ అనేది పెట్టకుండ్రి. అసలు పోటీ మాటే రావద్దు. హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్ ఎప్పటికి కూడా. దాని లక్షణాలు దానికి ఉంటాయి.
ఎవడో ఏదో నేను చేసినా అని మాట్లాడితే అంత మించిన తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి దాన్ని ఎదురు శైలకలపడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతిలో ఉన్నాడు కదా. వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటే కూడా పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరిప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోడే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయి, ప్రతినిత్యం భయమేనా. డబ్బాలు కొట్టుకుంటారు కానీ ఎక్కడ ఏ రాష్ట్రం పోటీ పడ్డది కేసీఆర్తో? ఒక్క రంగంలో, ఇది అది అని కాదు, ఒక్క రంగంలో తెలంగాణతో పోటీ పడికి ఇది అభివృద్ధి చెందింది పలానా కాడ అని చెప్పడానికి ఒక్క రాష్ట్రం. అవి కొత్తగా వచ్చిన రాష్ట్రాలు కావచ్చు, పాత రాష్ట్రాలు కావచ్చు, మనకంటే పెద్దవి కావచ్చు, మనకంటే చిన్నవి కావచ్చు. ఏ ఒక్కడైనా దరిదాపుల్లో కూడా ఉన్నాడా తెలంగాణకు? ఆంధ్రప్రదేశ్ చివరికి 2023-24 సంవత్సరంలో మనకి ఎన్నికలు కావడానికి కొద్ది ముందట ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒక ఆయన కలిసి నాకు మాట్లాడుకుంటూ అన్నీ, అరే అన్న పాలల్లో మీరే నెంబర్ 1 అయినరు, మాంసం ఉత్పత్తిలో మీరే అయినరు, ఇక వ్యవసాయం మిగతా అయితే చెప్పనాలివి కాదు అని. ఇప్పటికి మాకు మాత్రం చేపలది ఒక రికార్డు ఉంది, మేమే చేపలల్లో అన్నాడు. అంటే నిన్ననే వచ్చింది రిపోర్ట్ కేంద్రం నుంచి, చేపలల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అయింది. ఓ అమ్మ అది కూడా గుంజుకురా అన్న మాది అన్నాడు. చేపల ఉత్పత్తులు కూడా తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం అయింది. ఒకనాడు ఒట్టి చేప దొరికితే మహా గొప్ప, ఒక్క పరకపిల్ల దొరికితే దాన్ని పులుసులో వేసుకొని నేను చేపల కూర తింటున్నా అనుకొని తినేది తెలంగాణ ఒకనాడు. కొంతమందికి అది నీసులేంది ఉండరు, గాల గురించి మాట్లాడుకుంటూ చెప్తారు ఊళ్ళల్లో. వీనికి పరక దొరికితే చాలు తెచ్చి నీళ్ళ దాంట్లో ఏంది పులుసులో వేసేసి తింటున్నానే ఫీలింగ్తో తింటాడు అని. కోట శ్రీనివాసరావు వాడు ఏలాడు గట్టి తిన్నట్టు. గటువంటి స్థితి నుంచి తెలంగాణ భారతదేశానికి కాదు బయటికి కూడా చేపల్ని కూడా ఎగుమతి తీసుకొచ్చింది కేసీఆర్ పరిపాలన. కేసీఆర్ విజన్ అంటే ఏంటంటే గతి. ఏమొచ్చింది తెలంగాణ వచ్చినాక? నిధుల విషయంలో ఏమొచ్చింది, నియామకాల విషయంలో ఏమొచ్చింది అంటే ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం. నీళ్ళ విషయంలో, నీళ్ళ చాలా పెద్ద సబ్జెక్టు. వాస్తవానికి ప్రతి ప్రాజెక్టుకు ఒక కథ ఉంది తెలంగాణలో. ప్రతి ప్రాజెక్టుకు ఇగో మనం కూర్చున్న కాంచి ఇప్పడానికి ఎంతసేపు మాట్లాడుకున్నామో అంతసేపు మాట్లాడుకున్నా ఒడవనంత వెద ఉంది తెలంగాణలో ప్రతి ప్రాజెక్టుకి. దాని వెనుకాల ఒక బీమా, ఒక నెట్టెంపాడు, ఒక కల్వకుర్తి, ఒక ఎస్ఆర్ఎస్పి మొదలుపెట్టి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం మన కన్నీళ్ళు దూడటానికి, మనను మభ్యపెట్టడానికి ప్రారంభం చేసి
ఇంత దుర్మార్గంగా ఉండేదంటే బడ్జెట్ కేటాయింపులు అప్పుడు పంచాయతీ లేకుండా బడ్జెట్ పెట్టేది, తెలంగాణ ప్రాజెక్టులో కూడా బడ్జెట్ పెట్టేది. ఇక 2 నెలలు 3 నెలలు ఉంది, ఆర్థిక సంవత్సరం అయిపోతుంది, 3 మాసాలు 3 త్రైమాసికాలు అయిపోయినాయి అన్నాక ఇక అసలు రూపం బయటకు వస్తుండే. ఎస్ఆర్ఎస్పీ పెట్టిన ఈ ఖర్చు కాలేదు, వాటిని డైవర్ట్ చేసేసి పలానా ప్రాజెక్టు పంపండి. బ్రహ్మంగారి సాగరు, బ్రహ్మంగారి మఠము, మొత్తం తెలంగాణ ఇరిగేషన్ మీద పెట్టిన ప్రతి పైసను ఖర్చు కాలేదు, అడిగి పంపండి. ఖర్చు దానంతలేదు అయిద్దా? ఆంధ్రప్రదేశ్లో అవుతుంది ఎట్లా, ఇక్కడ కాదు ఎట్లా? ఖర్చు పని చేపిస్తే అవుతుంది, కాంట్రాక్టర్కి ఇచ్చి వంతును ఒత్తిడి చేస్తే పని అవుతుంది. 1-2 సార్లు కాదు, వరుసగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంటే కూడా ఒక్కడంటే ఒక్కడు దద్దమ్మ మాట్లాడలే. వాడు జానారెడ్డి కావచ్చు, ఆయన ఇంకోగైనా ఎవడైనా కావచ్చు, తెలంగాణ మంత్రులు ఒక్కరంటే ఒక్కడు కూడా ఎన్నడు మాట్లాడలే. ఆ విషయం వాళ్ళ స్పృహలోకి కూడా రాలేదు. ఎంత కనుక రాలేదంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, సరే సాగర్తో పెద్ద కథ, నాగార్జున సాగర్ చెప్పాలంటే పెద్ద కథ. కేవలం నాగార్జున సాగర్ను 19 కిలోమీటర్ల కిందికి తీసుకుపోయి కాలువను, ఎడమ కాలువను కూడా, కుడి కాలువ అంటే మొత్తం వాళ్ళదే, ఎడమ కాలువను కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు హక్కులు ఉండేటట్లుగా ఎప్పటికైనా వీళ్ళు తిరుగుబాటు చేస్తే మనకు దీని మీద హక్కు ఉండాలి అని చెప్పి ఒక కుట్రతోని నల్లగొండకు పైనుంచి రావాల్సిన దాన్ని కిందంగా తీసుకుపోయి, ఖమ్మం కిందంగా తీసుకుపోయి అవతల ఆంధ్రాలో నూజివీడుకు మైలవరానికి నీళ్ళు ఇవ్వటానికి కుట్ర చేసిన ఇంజనీరు కేఎల్ సంజీవరావుని ఏకగ్రీవంగా ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసింది ఆంధ్రప్రదేశ్. జస్ట్ ఒక్క ప్రాజెక్టును 19 కిలోమీటర్ల కిందికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక 50-60 వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి పొడిగించినందుకు ఆయనకు బహుమానంగా ఏకగ్రీవంగా ఎంపీని చేసి ఆయన రాజీనామా చేయించి ఆ తర్వాత ఇంజనీరింగ్ రిటైర్ అయినాక ఏకగ్రీవంగా ఎంపీని చేసి, అది కూడా అత్యంత ఎక్కువ పోటీ ఉండే కృష్ణా జిల్లా నుంచి కేంద్ర మంత్రిని కూడా చేసిండ్రు. అవో గది వాళ్ళ ఐక్యత. మన సన్నాసులకి సోయి కూడా లేదు. ఎంతదాకా లేదు సోయి అంటే, ఆ ప్రాజెక్టుకు అంత అన్యాయం జరిగిపోయిన ఆ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు బయట రాగానే, వాస్తవానికి దాని పేరు నందికొండ, నాగార్జున సాగర్ కాదు నందికొండ. అందుకే నేను మొన్న బలవంతంగా మళ్ళీ దాని పేరు నందికొండ మున్సిపాలిటీనే చేసిన. ఇప్పుడు నాగార్జున సాగర్ అనడానికి లేదు, నందికొండ మున్సిపాలిటీగానే చేసినాం మళ్ళీ నేను దాన్ని. ఆ నందికొండ నుంచి బయటకు వచ్చిన నీళ్లు పారాల్సిన మొట్టమొదటి ఊరు రాజవరం. ఎప్పుడైనా కెనాల్ నుంచి బయటకు వచ్చిన నీళ్లు చివరికి ఏ ఊరు చేరుకుంటాయో ఆ ఊరు పేరు పెడతారు, ఆ మేజర్కి ఆ ఊరు పేరు పెడతారు ఎక్కడైనా చరిత్రలో. అట్లా బయటికి రాగానే, సాగర్ నుంచి బయటికి రాగానే నీళ్లు మొదటి తుమ్ములో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి చేరవలసిన చివరి ఊరు, దాని పేరు రాజవరం. అది కృష్ణ ఒడ్డున ఉంటుంది, కృష్ణ నదిని ఆనుకొని ఉంటుంది. ఆ ఊరుకు ఒక్కరోజు కూడా నీళ్ళు చేరలే 50 ఏళ్లలో. నమ్ముతారా ఇది? మొదటి హక్కుదారైన ఊరు, వాళ్ళ ఊరు నుంచి వెళ్ళి పడమడ వైపు చూస్తే నాగార్జున సాగర్ కట్ట కనబడుతుంది, దక్షిణంలో బ్రహ్మాండంగా కృష్ణ ప్రవహిస్తుంటుంది. కానీ ఆ ఊరు మొన్నటి వరకు ఎడారే. ఆశ్చర్యం ఏంటంటే మంచినీళ్ళు కూడా లేవు. మన ప్రభుత్వం వచ్చాక నేనే పోయి మొదటిసారిగా మంచినీళ్ళ ట్యాంక్ ప్రారంభం చేసి మంచినీళ్ళు ఇచ్చిన. మొదటిసారిగా ఆ ఊరికి నాగార్జున సాగర్ నీళ్లు ఇచ్చిన పొలాలకి మొదటిసారిగా. నేను అక్కడనే చెప్పొచ్చు నా పొలాలలో, జానారెడ్డి గారు నువ్వు ఎప్పుడేం మాట్లాడినా గా పిల్లగాడికి ఆయనకి సమాధానం చెప్పేది ఏంది అని చెప్పి అంటున్నావు. ఓకే సంతోషం, పెద్దవాడివే నువ్వు. కానీ 35 ఏళ్ళు మరి పెంచినావు నువ్వు, ఇక్కడ ప్రజల్ని మోసం చేసినావు, ఈ పొలాల్ని. మళ్ళీ ఎన్నికలకు రా, ఈ పొలాలే ప్రశ్నిస్తాయి నిన్ను, ఎక్కడ పోయినాయి మా నీళ్ళు 35 ఏళ్ళ నుంచి, వాళ్ళు ఎట్లా వచ్చినాయి జానారెడ్డి అని అడుగుతాయి, సమాధానం చెప్పాల్సి వస్తుంది నువ్వు.
ఇగో ఇక్కడ నేను ఈ ఓటమికి పునాది వేస్తున్నా అని చెప్పొచ్చిన. దాంతోనే ఓడిపోయాను. ఆ ఊరు రైతు సంతోషం కాదు, నన్ను పట్టుకపోయారు. తర్వాత కోతలు మొదలు పెట్టంగానే ఈ ఊరు ఈ పేరే ఈ వడ్లకు మంత్రి గారి పేరు అని పెట్టుకున్నాం, మంత్రి గారి వడ్లను పేరు పెట్టుకున్నాం సార్, మీరు రావాలి మా ఊరికి అని చెప్పి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన మహానుభావుల చరిత్రకి ఇది. ఒకటే మాట చెప్పింది కేసీఆర్ సార్ నాకు, ఇగో సాగర్ కింద ఒక పదం ఉంటుంది, నువ్వు మొదటి మీటింగ్లో చెప్పు, టేల్ ఎండ్ అనే పాదం ఎవడన్నా వాడితే తోలు తీస్తా అని చెప్పు అనమాట. ఏంది టేల్ ఎండ్? టెయిల్ ఎండ్, తోక చివర. ఎప్పుడైనా ఊరోళ్ళు రాజవరం కావచ్చు, దాని యువతలు ఉన్న ఊరు 2-3 ఊర్లోళ్ళు నీళ్ళు రాకపోతే పెద్దలు జానారెడ్డి దగ్గరికి పోతే, సార్ నీళ్ళు వస్తలేవు, ఆయన అరే ఆ డీకి ఫోన్ చేయి అనగానే డీకి ఫోన్ చేసుడు, ఏమయ్యా నీళ్ళు వస్తలేవు, మా రైతులు వచ్చి ఏంది నీళ్ళు వస్తలేవంట. అది టేలెంట్గా సార్ ఎట్లా వస్తాయి సార్, టేలెంట్గా సార్ ఎట్లా వస్తాయి సార్, రావు సార్ అనగానే అది టేలెంట్ అంటే రావట పొరి అమ్మ, అసలు టేలెంట్ అంటే ఏంది, అదేమన్నా బ్రహ్మ పదార్థమా, అదేమన్నా ఇంకోటా ఏమన్నా దయ్యమా రాక్షస, అది అడ్డం ఉందా, ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా, దేనికి రావు, ఎందుకు రావు, టేలెంట్ అనే పదం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు 35 ఏళ్ళలో వీళ్ళు. సార్ నాకు మొదటి రోజు చెప్పిండు, నువ్వు ఆడ రివ్యూ చేసేటప్పుడు సాగర్ మీద ఇది ఒక అలవాటు, బాగా తెలంగాణకు ఇదో పదాన్ని పడేసారు, అర్థం కాని పదాన్ని, టేలెండ్ అనే మాట అంటారు, చెప్పు నువ్వు అని. నేను మొదటి రోజే మీటింగ్ పెట్టా చెప్పిన అందరికి, ఏఈలకు డీఈలకు, రైతులకు కూడా పిలిచి, పాపం మన రైతులకు కూడా చాలామందికి అది రాలే ఆ స్పృహ. అని మనం టోలెండ్ ఏందిరా, వాడు నూజివీడోడు తోక చివరైతాడు కానీ నేను మొదటోని నేను ఎట్లయితారో రాజవరం అని ప్రశ్నించే స్థితి రాలే. ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ కూడా అట్లా లేదు, వాళ్ళకు కూడా రాలే, అని నేర్పినాడు కూడా చెప్పినాడు కూడా లేడు. నేను చెప్పిన మొదటి ఊరు రాజవరం, అక్కడ చేరిన తర్వాతనే మొదటి పొలాలకు నీళ్ళు ఇవ్వాలి. రెండవది ముదిమాణిక్యం, ఆ ఊరికి చేరినాకనే మొదటోనికి నీళ్ళు రావాలి. మూడవది సూర్యపల్లి, ఆ చివరి ఊరికి చేరినాకనే మొదటోళ్ళకి నీళ్ళు వదలాలి. అంటే మీకు అర్థమైంది కదా, మొత్తం నల్గొండ జిల్లాలో నీళ్లు వారిన తర్వాత ఖమ్మంలో వారిన తర్వాత మాత్రమే ఆంధ్రకు పోవాలి తప్ప అక్కడికి ఒక చుక్క కూడా పోవడానికి వీలేదు అని చెప్పి, మా పొలాలు బారితే తప్ప చుక్క నీరు కూడా కిందికి పోనివ్వము అని చెప్పి, పోవద్దు అని చెప్పిన అధికారులకు. కొంతమంది సన్నాసులు మనవాళ్ళు కూడా అటు మద్దతు ఇచ్చారు, ఇస్తే కూడా చెప్పాను నేను, మా ప్రాధాన్యత ఇది, నేను నడిపే విధానమే ఇది, మేము తెచ్చుకుంది దీని కొరకు తెలంగాణను. ఎందుకంటే మొట్టమొదలు నువ్వు తెలంగాణ వాడివి అని నాకు జ్ఞానం ఇచ్చింది మొదటిది అదే చర్చ. నేను వాస్తవానికి మొదలు సమైక్యవాదిని అంటే ప్రపంచమంతా ఒకటే అనుకున్న వాడిని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన సమైక్యవాది కాదు, గ్లోబ్ అంతా ఒకటే అని అనుకుంటున్న వాడిని, మనుషులు సమాజం అంతా ఒకటే అనుకునే ఒక భావన ఉన్నవాడిని. మొదటిసారి బెజవాడలో ఒక మిత్రుడు చెప్పిండు నాకు, మన తెలంగాణలో వేరు అనే మాట, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, దానికి ఒక పెద్ద కథ ఉంది. ఆయన నన్ను ఒప్పియడానికి ప్రయత్నం చేస్తే నేను ఒప్పుకోలే. మొదలు చివరికి మేము ఏ కట్ట మీదనైతే కూర్చున్నామో ఛాయ దాక్కుంటూ, ఆయన మన ఎన్నుకున్న నీళ్ళు చూడండి సార్ అన్నాడు. నీళ్ళు పోతున్నాయి బ్రహ్మాండంగా, పెద్ద కాలువ. అగో ఈ నీళ్లు మనవి సార్, మీ నల్గొండ జిల్లా సార్, ఇవి నల్గొండలే మీ పొలాలు ఎండిపోతున్నాయి, ఇగో 7 నీళ్ళు చూడండి సార్ అద్భుతంగా. వీడికి మన వాళ్ళు ఎవరన్నా వస్తే అయితే రిక్షా దొక్కడానికి వస్తారు, లేకపోతే చెరుకు కొట్టడానికి వస్తారు, వీళ్ళు మాత్రం మనకాడ వచ్చి బ్రహ్మాండంగా భూములు చేసుకుంటారు, భూములు కొంటారు, ఉద్యోగాలు చేస్తారు. ఇగో ఇదే సార్ తెలంగాణ అని ఆయన చెప్పిండు నాకు, తెలంగాణ వాది. నాకు ఎంబడి స్ట్రైక్ అయింది, నిజమే. మా ఊరోళ్ళు 10-15 మంది రిక్షాలు దొక్కడానికి వచ్చారు, ఒక 200 మంది చెరుకు కొట్టడానికి వచ్చారు. ఆడికి నేను కలిసి వస్తుంది. సాగర్ నీళ్ళు గా పరిస్థితి. ఇక ఎస్ఎల్బిసి కథ,
అదొక పెద్ద కుట్ర. ఇవన్నిటి ఛేదించి అసలు శాశ్వతమైంది గోదావరి. ఈ సబ్జెక్టులు సమయం ఉంటే తర్వాత సెమినార్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పెట్టుకోవాలని ఉంది నాకు. శ్రీశైలంది ఒకటి, నాగార్జునసాగర్ది ఒకటి, ఎస్ఆర్ఎస్పిది ఒకటి, ప్రాణహిత చేవెళ్ళ ఒకటి, చివరిగా కాళేశ్వరం అసలైంది. కాళేశ్వరమే ఎప్పటికైనా తెలంగాణకు జీవధార. ఎప్పటికైనా ఈ భూమినంత కాలం తెలంగాణను బతికిచ్చేది కాళేశ్వరం మాత్రమే. కాళేశ్వరమే శాశ్వతం, కాళేశ్వరమే నికరం ఎప్పుడు కూడా. కాళేశ్వరం ఆషామాషి ప్రాజెక్టు కాదు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ రికార్డ్ సమయంలో కట్టిన ప్రాజెక్ట్, అత్యంత ఎక్కువ పొలాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, 6 జిల్లాలను అద్భుతంగా సస్యశ్యామలం చేసిన ప్రాజెక్ట్. 6 జిల్లాలని కాదు, ఒక్క మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప మొత్తం 9 జిల్లాలకు హైదరాబాద్తో సహా నీళ్ళను తీసుకొచ్చి తడపగలిగిన శక్తి ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకు తగలదంతే, అన్ని జిల్లాలకి. ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ దుర్మార్గులకి దాని లోతు తెలియదు, దాని విలువ తెలియదు. పెరిఫెరల్గానే మాట్లాడుకుందాం అని చెప్పినట్టు, మీకు కూడా సమయం చాలా అవుతుంది. వాస్తవానికి ఏ ప్రాజెక్ట్ ఎక్కడనైనా నదుల నీళ్ళు అనేవి పంచుకోవడం అనేది అంతర్జాతీయ సబ్జెక్ట్. దానికి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లాస్ ప్రకారమే నీళ్ళు పంచుతారు, నదుల నీళ్ళు. ఎందుకంటే చాలా దేశాలు పంచుకుంటాయి నదులను. ఇప్పుడు మనకు కూడా నిలమన పంచాయతీ అవుతుండే కదా, నీళ్ళు ఆపుతాం ఇదేదని అంటుండ్రి కదా. సరే వానకాలం వస్తే ఎట్లా ఆపుతారని తర్వాత సంగతి. కానీ ఆ రకంగా దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన కూడా నీళ్ళ పెంపకం ఆ సూత్రాల ప్రకారం జరుగుతాయి. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ తాగునీళ్ళకి ఇస్తారు. ఆ నది మీద ఆధారపడి ఉన్న పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, నగరాలు ఏవైనా ఇప్పటివరకు తాగునీళ్ళు వాడుతున్నవి కేవలం దాని నుంచే తాగునీళ్ళు వస్తే బతికే అవకాశం ఉన్నదానికి మొదటి ప్రయారిటీ ఇస్తారు. రెండవది సాగునీళ్ళల్లో కట్టబడ్డ ప్రాజెక్టులకు ఇస్తారు. ప్రయారిటీ. ఆ తర్వాత క్యాచ్మెంట్ ఏరియాకి ఇస్తారు అలొకేట్ చేసేటప్పుడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే అంతకుముందేమో అసలు పట్టించుకోలేదు వాళ్ళు. నా ఆంధ్రాలో చేయలే, నా తెలంగాణ చేయలే, ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు. కేవలం హైదరాబాద్కు వచ్చి వాళ్ళు అభివృద్ధి అయినారు తప్ప కొద్దిమంది నాయకులు వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచనలు లేరు. వీలైనంత మేరకు ఉన్నది తినాలి అంతే. ఉన్నది తినాలి అంటే తమ్ముని భాగం కూడా తినాలి, తెలంగాణ భాగం కూడా తినాలి. తెలంగాణ భాగం కూడా తినేస్తున్నారు కాబట్టి మనం పంచాయతీ చేసినాం. 69 ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో అక్కడనే మొదలైంది వాళ్ళ కుట్ర. అమ్మ ఎప్పటికైనా ఇది తెలివి వార్తట్టరు తెలంగాణ వాళ్ళు, ఉత్తుత్తగానే 11 సీట్లు గెలిపించారు, ఇది ఎప్పటికైనా ప్రమాదానికి వస్తుందని చెప్పి ఇక జలదోపిడి మొదలుపెట్టిండ్రు. అప్పటికే నిధులు నియామకాలలో కొట్టేసారు, మొత్తం ఏడుకాటి దోసుకున్నారు, స్థిరపడ్డారు, ఇక నీళ్ళ మీద పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అనుమతి లేకుండానే అనేక ప్రాజెక్టులు కట్టిండ్రు. రాజశేఖర రెడ్డి పీరియడ్ పూర్తయ్యే నాటికే కృష్ణ మీద 350 టీఎంసీల నీళ్ళ నిల్వ చేయగలిగిన ప్రాజెక్టులు కట్టిండ్రు. మొత్తం మన డబ్బులతో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోని. దానికి ఒక్కదానికి కూడా కేంద్రం అనుమతులు కానీ అప్లై చేయటం కానీ జరగలే. లోన్ వైపు పొరపాట్ల కూడా చూడలే. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనందరి పాట ఉన్న డబ్బులతోనే కట్టిండ్రు. దేనికి కట్టిండ్రు అంటే ఒకవేళ ఎప్పుడైనా తెలంగాణతోని వేరే పరిస్థితి వస్తే కృష్ణే మనకు దిక్కు కాబట్టి ఇప్పుడే ప్రాజెక్టులు కట్టి పెట్టుకుంటే చచ్చుకుంటే అలొకేషన్ మనకు వస్తుంది అని తెలివితో చేసిండ్రు. మన దద్దమలకు అసోయి లేదు, ఆ వైపు ఆలోచన కూడా లేదు.
నేను 17 ఏళ్ళు మంత్రిని చేసిన ఈ సమైక్య రాష్ట్రంలో నా అంత పొడుగు ఇవ్వలేడు అని చెప్పుకునే మంత్రితో సహా, నేను ఇంజనీర్ను అని చెప్పి పరీక్షలే రాయకుండా ఎగిరెగిరి పడటంతో సహా ఎవడికి కూడా సోయలేదు. దాన్ని కనిపెట్టే కేసీఆర్ ఈ లేనికాడ పంచాయతీ ఎందుకురా, ఉన్నకాడ మనం కొట్టేద్దామని చెప్పి, ఎక్కడ దొరుకుతుంది గొంతు అని చెప్పి చూసి, అప్పటిదానికా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీర్లు మనం ఏదైతే మిస్గైడ్ చేస్తున్నారో వాటన్నిటి నుంచి బయటపడి ఒక రెవల్యూషనరీ ఆలోచనలతోని, ఇగో ఇక్కడ ఉంది మనకు లైఫ్, మన జీవితం ఇక్కడ అనే పాయింట్ని దొరకబట్టి ఇక్కడ కట్టాలి అని చెప్పి ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం. 2 టీఎంసీలే కాదు, పోలవరాన్ని వాడెట్లయితే తీసుకుపోయిండో రకరకాల మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇక్కడ కూడా 3 టీఎంసీలు ఎత్తుదాం ప్రతిరోజు అని చెప్పి 3వ టీఎంసీకి కూడా ప్లాన్ చేసేసి పెట్టింది వాళ్ళకు దొరకకుండా ఉండటానికి. వాస్తవానికి మాట్లాడుకోకుండా చేయాలి బయటికి. ఆ రాష్ట్రం పట్ల సోయిన వాడైతే ఎవడైనా వాడు ఏ పార్టీ ఉన్నా దానికి లోపటి నుంచే మద్దతు ఇవ్వాలి. బయటికి మాట్లాడుకోవాల్సిన విషయాలు కావు వాస్తవానికి. కానీ కేసీఆర్కి అంత జాగ్రత్తగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి, కేంద్రాన్ని ఒప్పించి, అన్ని అనుమతులు తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్ట్ అది. కేవలం దాంతోనే కేసీఆర్కి పేరు వచ్చిందని చెప్పి దాని మీదనే ఎక్కువ దాడి పెట్టిండ్రు. వాస్తవానికి గత 200 సంవత్సరాల చరిత్రలో రికార్డులో ఎప్పుడు రానంత వరద మొన్న 2022-23లో వచ్చింది. 38 లక్షల క్యూసెక్కులు ఒకటేసారి వచ్చింది వరద. ఆ వరద ఒత్తిడిలో అది కింది నుంచి వెళ్ళి కొంచెం కుంగింది. కుంగడం పక్కన పెట్టండి, అనేక ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి కడుతున్న సందర్భంలో. నాగార్జున సాగర్ 2 సార్లు కొట్టుకపోయింది మొత్తం కడుతున్నప్పుడు. దాని ప్రాజెక్ట్ కాస్టు 900 రెట్లు పెరిగింది. మొదలు అనుకున్న రోజుకి ఎస్టిమేషన్కి పూర్తయ్యే నాటికి 900 రెట్లు పెరిగింది. ఆ మాటకు వస్తే మనం వచ్చేంత వరకు కూడా ఇంకా నాగార్జున సాగర్ పూర్తి కాలే, కాలువలు గన్నేళ్ళు పట్టింది. ఎస్ఆర్ఎస్పి 1972 మొదలుపెట్టింది, ఇప్పటికి పూర్తి కాలే. 100 కాదు 500 రెట్లు పెరిగింది దాని ఖర్చు. కాలువ ఖర్చే ప్రాజెక్ట్ ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది. అయితే సహజం, రోజులు గడిచిన కొద్దీ కొత్త రేట్లు వస్తుంటాయి. సహజంగానే ప్రపంచం మొత్తంలో పెరిగితే అందరూ కూడా పెరిగింది. కానీ దీనితోనే కేసీఆర్ పేరు వచ్చింది కాబట్టి దీని మీదనే దాడి చేయాలని చెప్పి ఒక వేట కుక్కలాగా దాడి చేసిండ్రు. సరే, మనం ప్రజలు పట్టించుకుంటారా ఈ పనికి మనలో మాటలని మనం అనుకున్నాం. సరే, మిగతా ఆశలు పెట్టడంతో పాటు అది కూడా తోడైంది వాళ్ళకి. ఎవరు ఇద్దరు కూడా మాట్లాడినారు, మోడీ రాహుల్ గాంధీ బదులుకొని. కేసీఆర్ని దెబ్బ కొట్టడం కొరకు ఇద్దరు కూడా ఒకటే మాట మాట్లాడినారు, 1,00,000 కోట్లు అని. జ్ఞానం ఉన్నవాడు ఎవడు మాట్లాడాడు ఆ మాట? దానికి ఖర్చు అయిందే 80,000 కోట్లు అని లెక్కలే ఉన్నాయి, ఇచ్చిన బీఆర్లే ఉన్నాయి. కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోడీ కావచ్చు, దేశంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ కావచ్చు, దేనికి వాళ్ళిద్దరు ఒకరికొకరు శత్రువులు గారు. వాళ్ళ ఇద్దరికి శత్రువు కేసీఆర్ అయిండు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఎల్లలు దాటి బయటకు వచ్చిండు కాబట్టి. మహారాష్ట్రకు వచ్చిండు, మహారాష్ట్ర నుంచి గుజరాత్కి వచ్చిండు, పంజాబ్ పోయిండు. కేసీఆర్ పోవడం కాదు, కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు పోయినాయి, కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి. కేసీఆర్ పేరు గుజరాత్ రైతుల నోళ్లలో నానడం మొదలైంది. గుజరాత్లో కేసీఆర్ పేరు మాట్లాడతారా? ఇది అహంకారం అమిత్ షాకి, మోడీకి.
కాబట్టి కాంగ్రెస్ గెలిచినా ఏం లేదు, తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయాలి. దాంట్లో భాగంగా దానిపైన విష ప్రచారం చేసిండ్రు ఇద్దరు కూడబలుక్కొని. గుజరాత్లో, బీహార్లో ఈ మధ్యకాలంలో కట్టిన ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు కాకముందే కూలిపోయినాయి. గుజరాత్లో అయితే ఒక దాని నుంచి 200 మంది పైగా చచ్చిపోయారు. 200 కదా నా 200 చిల్లరను 156 మంది వీళ్ళు కొత్తగా కట్టి ప్రారంభోత్సవానికి పోయిన ప్రాజెక్ట్ పడి చచ్చిపోయారు. కూలిపోయింది మొత్తం, అది కొట్టుకపోయి అడ్రస్ కూడా లేదు ఇప్పుడు. దాని మీదకి ఎన్డీఎస్ఏ లేదు, విచారణ లేదు, కమిషన్ లేదు. అట్లా ఇక బీహార్లో అయితే లెక్కకు మించి పోలవరం కాఫర్ డ్యామ్ మొత్తం పోయింది. చంద్రబాబు పీరియడ్లో ఆడ ఆంధ్రప్రదేశ్లో 2-3 ప్రాజెక్టులు కట్టుకోపోయినాయి. ప్రతి ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో వరదలు వస్తాయి కాబట్టి పోతుంది. కట్టేదే నీళ్ళ ప్రాజెక్ట్ అంటే పూర్తి కాకముందు వరద పెద్దగా వచ్చినప్పుడు సహజంగా డ్యామేజ్ జరుగుతుంది. అక్కడికి మనం గంత పెద్ద వరదలు వచ్చి జీవనదిగా ఉన్న గోదావరి పైన అతి తక్కువ లాస్తో కట్టిన ప్రాజెక్టు. ఎంత గోదావరి మనకు పోలవరంతో వచ్చేది, మన కాళేశ్వరంతో వచ్చేది 18.5 లక్షల ఎకరాలు కొత్త సాగు, దాదాపు 20 లక్షలకు పైగా స్థిరీకరణ. అంటే పాత ప్రాజెక్టులు ఏదైతే కట్టి దాని కింద నీళ్లు సరిగా అందకుంటున్నాయో వాటన్నిటిని నింపడానికి వీళ్ళందరూ ఏడిపోయిందంటే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరు చేయని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మెస్మరిజాన్ని కేసీఆర్ చేసిండు. నదిని రివర్స్ తీసుకుపోయాడు. గోదావరి కిందికి వచ్చే గోదావరిని రివర్స్ తీసుకుపోయాడు పైకి. ఎస్ఆర్ఎస్పిలో ఓవర్ఫ్లో అయిన నీళ్లు కిందికి కాళేశ్వరానికి రావాలి, కానీ అవసరమైనప్పుడు కాళేశ్వరం నీళ్లు కూడా తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పిలో పోయటానికి ప్లాన్ చేసిండు, పోయించిండు సక్సెస్ఫుల్గా. నిజాం సాగర్ ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. నిజాం సాగర్ ప్రపంచంలోనే, నేను కేవలం భారతదేశంలో ఏసియాలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిజాం సాగర్. అది కూడా మా పైన మహారాష్ట్ర, కర్ణాటకలలో అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు రాకుండా అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా దీంతోనే నింపడానికి పైకి తీసుకుపోయాడు నీళ్ళు. ఎప్పుడో 100 ఏళ్ల కింద కట్టబడ్డ నిజాం సాగర్ను మళ్ళీ రిజువనేట్ చేయడానికి కాళేశ్వరం నీళ్ళని తీసుకుపోయి దాంట్లో నింపి దాని కింద పొలాలు వారియటానికి. ఎస్ఆర్ఎస్పి కూడా, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కంటే పైన బాబ్లీ అనేది అయితే రాజకీయ డ్రామా చేసిండో చంద్రబాబు, దానిపైన 60 కట్టిరు అటువంటి వాళ్ళు. ఆఖరిది ఇది బాబ్లీ. చెక్ డ్యామ్లు ఇప్పుడు కేసీఆర్ ఎట్టయితే చెక్ డ్యామ్లు కట్టించిండో మనకు మొత్తం ఎక్కడ కూడా ఇవాళ మనం చూస్తే షేక్ హ్యాండ్ చెక్ డ్యామ్స్ అంటాం. కింది చెక్ డ్యామ్ నీళ్ళు ఇక్కడికి వచ్చి ఆగితే ఈడ ఇంకో చెక్ డ్యామ్, దీని బేస్ కానాలి ఆ నీళ్ళు. అంటే నది ఎప్పుడు కూడా నిండుగా కనపడాలి. ఈ పద్ధతుల్ని అమలుపించింది వాళ్ళు ముందే, మనకంటే ముందే చేశారు కర్ణాటక వాళ్ళు. ఒకవైపు మహారాష్ట్ర చేసింది, మహారాష్ట్ర ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక చేసింది. దాంతో పైన నీళ్ళు రావడం లేదు. కానీ మనకి ఎప్పటికీ 365 రోజులు నీళ్ళు వచ్చేది ప్రాణహిత నుంచి. ప్రాణహిత వచ్చి కలిసిన తర్వాతనే గోదావరి జీవనది అవుతుంది. కాళేశ్వరం దగ్గర మన పోతే కనబడుతుంది, ఎదురుగా నీళ్ళు కనబడుతుంటాయి, ఎడమవైపు ఎండిపోయి కనబడుతుంటుంది మానేరు నుంచి వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చి గోదావరి ఏదైతుందో ఇది ఎండిపోయి కనబడుతుంటుంది. సంవత్సరానికి 3-4 నెలలు, మహా అయితే 6 నెలలు వస్తాయి నీళ్ళు నుంచి. కానీ ఏడాదికి మొత్తం 365 రోజులు వచ్చేది పైనుంచి ప్రాణహిత నుంచి. అందుకే ప్రాణహిత కలిసిన తర్వాతనే కట్టాలి అని కట్టిండు. ఇగో ఇక్కడనే అసలు కుట్ర. ఎందుకు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఆంధ్ర మీడియా దుర్మార్గమైన దాడి చేస్తుంది? వాడు మాట్లాడని కూడా వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళ నోట్లో పెట్టి వీళ్ళే రాస్తున్నారు. అది ఎట్లా రాస్తారనేది అశోక్ నాకు బాగా ఎరక. చంద్రబాబు నాయుడు నోటికి దొరకని పదాలను కూడా రాస్తాడు ఈనాడు ఆయన అంత అందంగా. ఆ పదం పలకడం కూడా రాదు ఆయనకు, వాస్తవానికి ఉచ్చరించడం కూడా రాదు, రాస్తారు. దేనికి? కాళేశ్వరం కడితే
మా గతి ఏం కావాలి అని చెప్పి ఆంధ్ర ఇంజనీర్లు ఆంధ్ర మేధావులు ఏడుపులు మొదలుపెట్టారు అంతకంటే ముందే. ఏంటి తెలుసా వాళ్ళు రాసిన రాత? ఒకవేళ తెలంగాణ వచ్చి నిజంగానే, వాడు తెలంగాణ రావడం కంటే ముందు ఒక మేధావి రాసిన, ఆంధ్ర మేధావి, ఒకవేళ నిజంగానే కేసీఆర్ కొట్లాడుతున్నట్టు అది ఏదైనా ఫలించి తెలంగాణ వస్తే, అది రాదు కానీ వస్తే, వాళ్ళు అనుకున్నట్టు గోదావరి నీళ్ళు ఆపితే పైన మన పరిస్థితి ఏం గాను? మన పోలవరమే కాదు, మన ధవళేశ్వరం ఆ కింద ఈ నీళ్లు ఎదురుపోతే తప్ప సముద్రంలో పోటు ఎక్కువై పైకి నీళ్ళు వచ్చి మన లంకల్ని కబలిస్తే మన గతి ఏం గాను? ఎంత దూరం ముందు చూడుకుంటారా? తెలంగాణ రాకముందు రాసిన మాటలు ఇవన్నీ కూడా నాయి కావు, ఒక ఆంధ్ర మేధావి రాసినాయి. ఎందుకు ఆపిరు తెలంగాణ, ఎందుకు అడ్డుకున్నారు, కాళేశ్వరం మీద ఎందుకు విషయం గక్కుతున్నారు అంటే ఇది కారణం. కాళేశ్వరం మీద విషయం ఉత్తరికి కక్కడం లేదు. ఈ ద్రోహులు దొరికిరు, ఇంటి దొంగలు దొరికిరు, వాళ్ళకు వీళ్ళ నోట్లో పెట్టి వాళ్ళు రాయిస్తున్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారు. కాళేశ్వరం అంటే 19 కాంపోనెంట్స్, 100 కిలోమీటర్ల సొరంగాలు, 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, 100 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, అనేక ఎత్తిపోతలు, అనేక బ్యారేజ్లు, చివరికి ఒకటి మేడిగడ్డ. మేడిగడ్డతోని పనే లేదు. ఇవాళ కూడా మేము అనేకసార్లు ఛాలెంజ్ చేసినాం, శాసనసభలో కావచ్చు, బయటికి పోయి అక్కడ పోయి కూడా కావచ్చు. ఇవాళ మా చేతికి ఇచ్చిన, ఇవాళ కేసీఆర్కి అప్పచెప్పిన కాళేశ్వరం నీళ్లు 3 రోజుల్లో ఉత్తమ్ కుమార్ నీ కోదాడ కాన్స్టిట్యూన్సీ కూడా తీసుకొస్తాం నీళ్ళు అని చెప్పినాం. ఏం అక్కర్లేదు, బటన్ నొక్కితే చాలు నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నాయాడు. కేవలం ఎండాకాలం వచ్చినప్పుడు కూడా వర్షాలు పోయిన తర్వాత ఏమైనా ఆపత్కాలం వస్తే ఇబ్బంది కాకుండా ఉండడం కొరకు మాత్రమే ఒక 24 టీఎంసీల నీళ్ళని నిల్వ చేయడానికి కట్టుకుంది మేడిగడ్డ. ఎండాకాలంలో ఒక 24 టీఎంసీల నీళ్లను అందుబాటులో ఉంచుకోవడం కొరకు, అవసరమైతే వర్షాలు లేట్ అయితే అడ్వాన్స్గా నీళ్ళు ఇచ్చుకోవడం కొరకు, తూకాలు పోసుకోవడానికి, నార్లు పోసుకోవడానికి ఇబ్బంది లేకుండా సీజన్ ప్రారంభం కాగానే ఎత్తిపోసుకుంటే మన ఇంట్లో మన కుండలో ఉన్నట్టు ఉంటాయి కదా అని చెప్పి కట్టుకున్న ప్రాజెక్టు మేడిగడ్డ. మేడిగడ్డతో సంబంధం లేకుండానే కాళేశ్వరం మొత్తం రన్ అవుతుంది. అయింది. మొన్న నీళ్ళు తెచ్చింది కూడా వీళ్ళు ఎల్లంపల్లి నుంచి వెళ్ళి తెచ్చినామని ఏదైతే వాగుతున్నారో వీళ్ళు, ఆ ఎల్లంపల్లి నుంచి వచ్చిన కాలువ కావచ్చు, ఎత్తిపోతలు కావచ్చు, అది కూడా కాళేశ్వరమే. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెచ్చేది కూడా కాళేశ్వరమే, కాళేశ్వరం ప్రాజెక్టే. ఆ సొరంగం కావచ్చు, ఆ వేసిన మోటార్లు, బాహుబలి మోటార్లు కావచ్చు, 139 మెగావాట్ల మోటార్ ఒకటి, ఎక్కడ లేదు ప్రపంచంలో, ఏసియాలోనే అంత పెద్దది లేదు. అది కాళేశ్వరంలో భాగంగా. నిన్న మిడ్మానేరి తీసుకొచ్చిందైనా, నిన్న మలన సాగర్ తీసుకొచ్చిందైనా నీళ్ళు దాంతోని. ఇది మొత్తం కాళేశ్వరం. ఏమనంటే మేము ఎల్లంపల్లి నుంచి తెచ్చినాం. నీ ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత, ఎన్ని రోజులు ఉంటాయి ఎల్లంపల్లి నీళ్ళు? మరి నీ ఎల్లంపల్లి నుంచి తెచ్చింది నిజమైతే మరి 2014 ముందు ఎందుకు రాలే? కేసీఆర్ రాకముందు ఎందుకు రాలే? అప్పటికే ఎల్లంపల్లి కట్టినావు కదా. ఇదే వాగుడు నాశనం చేసిండు కేసీఆర్. ఏంది 60,000 బడ్జెట్ను 3 లక్షల కోట్లు చేయడం, నాశనం చేయడం. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్లు చేయడం, నాశనం చేయడం. 1,12,000 తలసరి ఆదాయాన్ని 3,5 లక్షలు చేయడం, నాశనం చేయడం. సగానికి పైన ఆందోళన కొట్టుకుపోయే ఉద్యోగాలను 90% మనకు తేవడం, నాశనం చేయడం. భారతదేశంలో ఆహార ఉత్పత్తిలో, వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 చేయడం, నాశనం చేయడం. చాలా గమ్మత్తుగా మాట్లాడతారు ఆ డాస్ మీద నుంచి. వాడు దాని ముందే నిలబడి ఫోటో దిగుతాడు, ఇది లేదంటాడు.
ఇక ఆ మాటలు అయితే ఆ వికారానికి మాటలు మనం మాట్లాడుకుంటే లేవు. వాడు కడగకుండా కూర్చుంటాడు ఇట్లా ఏమనాలి అవన్నీ. ఇక కడుక్కోకుంటే వాసన వస్తుంది, చిన్నపురానికి కూడా ఎరికి. వాడు కూర్చున్నాక కడుక్కో రాకపోతే అమ్మ అని ఏడుస్తాడు వచ్చి కడగమని. గంత సోయి తప్పిన మాటలు, జ్ఞానం లేని మాటలు, చెత్త మాటలు, అడక తినే మాటలు. ఒకటే మాట చివరిగా వీళ్ళు మొదటి రోజు నుంచి మాట్లాడింది ఏంది? కేసీఆర్ అప్లపాలు చేసిండు, అప్పే లేకుండా తెలంగాణలో ప్రభుత్వం చేస్తామని చెప్పిండ్రు. అప్పే లేకుండా తెస్తామని కదా వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం. కేసీఆర్ అప్పు చేయడం తప్పైతే ఇక నువ్వు కూడా అప్పు లేకుండా చేయాలి కదా నౌకరి. అసెంబ్లీలో నేను అదే మాట అన్న, అప్పులు చర్చ చేసినప్పుడు, సంతోషం భయ్, మీరు అప్పు లేకుండా కనుక మీరు రాష్ట్రాన్ని నడిపితే మేము మా ప్రభుత్వం నుంచి స్వాగతిస్తాం, ధన్యవాదాలు చెప్తాం. మా కేసీఆర్ కూడా సరి చేసుకుంటాడు, మనసారి నేర్చుకుంటాడు. అప్పుడు నీ ఎంత గొప్పగా తెచ్చిరు పిల్లగాళ్ళు, తెలంగాణలో అప్పు లేకుండా నడుపుతున్నారు రాజ్యం అని చెప్పి. నాకు సరిగ్గా నడపరాకపోయే కదా అనుకుంటాడు. మంచిది, మీరు ఆ పద్ధతిలో నడపమన్నాం. ఏమైంది? ఏడాది తిరగక ముందే 1,50,000 కోట్లు. మన సంవత్సరానికి అప్పుడు ఆవరేజ్ చేసిందే 40,000 కోట్లు. వీళ్ళు సంవత్సరానికి 1,50,000 కోట్లు, సంవత్సరానికి 1,50,000 కోట్లు చేసి ఏం జరుగుతుంది? ఇంకొక ప్రమాదం, ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. వాస్తవానికి 10 ఏళ్ళు పెరుగుకుంటూ వచ్చింది. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు కరోనాలో కూడా పెరుగుకుంటూ వచ్చింది తెలంగాణ ఆదాయం. కానీ గత సంవత్సరం 15,000 కోట్లు తగ్గింది. ఏం జరుగుతుంది? కాంగ్రెస్ మంత్రుల జేబులోకి పోతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం. ప్రజలకు చెందాల్సిన పైసలు ప్రజలకు రాకుండా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి పోతున్నాయి. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. ఆ దొంగతనం నుంచి బయటపడడం కొరకే, దారి తప్పడం కొరకు దొంగ అని ఉరుకుతున్నట్టు ఇవాళ కేసీఆర్ పైన కమిషను, ఇంకోరి పైన కమిషను, ఈ కేసు ఆ కేసు, పనికి మాలిన పనులను చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం చదువుకున్న వాళ్ళుగా, యువకులుగా, విద్యార్థులుగా, స్కాలర్స్గా మనం ఏం చేద్దాం, మన బాధ్యత ఏంది అని చెప్పి చర్చ చేసుకోవడం కొరికే ఇవాళ ఈ సెమినార్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు. మరి పెద్దలు అశోక్ అన్న చెప్పినట్టు కేవలం ఏదో పెరిఫెరల్గా పైకి సూపర్ స్పెషల్గా మాట్లాడకుండా ఓకే సరే తమ్ముడు మహబూబ్ నగర్ గురించి మాట్లాడమని రాసి పంపినరు. మహబూబ్ నగర్ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే మహబూబ్ నగర్ గురించి మాట్లాడిన సందర్భం లేదు కేసీఆర్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రపంచంలోనే కేవలం దేశంలో కాదు, అత్యంత ఎక్కువ మంది ప్రజలు వలసలు పోయిన ప్రాంతం మహబూబ్ నగర్. దురదృష్టం ఏంటంటే అత్యంత ఎక్కువ నీళ్లు అందుబాటులో ఉండి, అత్యంత ఎక్కువ కల్టివబుల్ ల్యాండ్ ఉండి, మహబూబ్ నగర్ జిల్లాలో 90% భూమి సాగు యోగ్యమైన భూమి. చాలా చోట్ల ఉండదు. 60-70% మించి సాగు యోగ్యమైన భూమి ఉండదు. కొండలు, గుట్టలు, ఇతర ప్రాంతాలు ఉంటాయి. కానీ మహబూబ్ నగర్లో దాదాపు 90% భూమి సాగు యోగ్యమైన భూమి. అత్యంత ఎక్కువ నది ప్రవహిస్తున్న భూమి కృష్ణానది. అటువంటి ప్రాంతంలోనే అత్యంత ఎక్కువ వలసలు, 10 నుంచి 14 లక్షలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ మీరు రోడ్డు మీద పోయేటప్పుడు, కారులో జర్నీ చేసేటప్పుడు, బస్సులో జర్నీ చేసేటప్పుడు రోడ్డు వెంబడి ఎవడైనా పార పట్టుకొని పోతుంటే ఆపి అడిగితే మీ దేవుడు అంటే మహబూబ్ నగర్ అని చెప్పి. ఊరు పరిస్థితి ఏంది అంటే అయితే సాగుకు వస్తారు, లేకపోతే పెళ్ళికి వస్తారు. ఊళ్ళో పెట్టిపోయి అనేక పాటలు వచ్చినాయి. అటువంటి మహబూబ్ నగర్లో అద్భుతమైన పంటలు పండించడమే కాకుండా కేసీఆర్ తిరిగిపోయిన వలసలన్నీ మళ్ళీ వచ్చినాయి. అంతేకాదు అన్ని లక్షల మంది వలసలు పోయి బతికిన జిల్లాకి ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి వ్యవసాయ పనులు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. కర్నూలు జిల్లా నుంచి వేలాది మంది ప్రతిరోజు ఆటోలలోనే కాదు, లారీలలో వచ్చి నాట్లకి, కలుపుకి, పత్తి ఏరటానికి
గా పరిస్థితి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో. తెలంగాణ వస్తే ఏం జరిగింది అంటే ఇది జరిగింది. ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి అక్కర్లేదు ప్రపంచంలో. ఆ రకమైన పద్ధతుల్లో జరిగింది. ఒకటని కాదు, ఎన్నున్నాయి ఇంకా చెప్పుకుంటే. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్కు ఉండే ఆ విజన్, కేసీఆర్కు ఉండే ఆ నిబద్ధత, అది ఎవడు కూడా తీసేయలేని. ప్రాజెక్ట్ కట్టేటప్పుడు తన ముందు ఆఫీస్లో ప్రతిరోజు ప్రతి నిమిషం కనబడుతుండేది అక్కడ ఏం పని జరుగుతుందో. అక్కడ ఒక లారీ గంట సేపు ఆగితే ఈంచి ఫోన్ చేసేది, పలానా లారీ గంట సేపు అక్కడ ఆగింది ఎందుకు? అది కాళేశ్వరం సైట్ కావచ్చు, అది పాలమూరు సైట్ కావచ్చు. వాళ్ళు అక్కడ ఆగమైపోయేది. గంట సేపు లారీ ఆగి ఉందట, సార్ పైనుంచి చూసిండు. గా రకంగా పనిచేస్తేనే 3 ఏళ్ళలో కట్టగలిగాడు. ఊరికేనే కావు మాటలు చెప్తే కావు పనులు. ఎప్పుడు కూడా పని చేస్తే అవుతుంది, ఆ నిబద్ధత ఉంటే అవుతుంది. అది చేసి చూపించిన నాయకుడు కేసీఆర్. అందుకే జరిగింది ఎవల. సో మరి ఇటువంటి పరిస్థితులలో మనం తప్పకుండా ఈ విషయాల్ని మాట్లాడుకోవాలి, చర్చ చేయాలి. అనుకున్న లక్ష్యాలకి చేరుకుంది తెలంగాణ, కానీ మళ్ళీ ఒడిదొడుకులకు గురవుతుంది తెలంగాణ. చివరిగా నేను మీకు ఒక్కటే మాట చెప్పి ముగిస్తా. ఏం జరిగింది తెలంగాణలో, కేసీఆర్ ఇక్కడ ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆలోచన ఏముండే అనేదానికి మొదటి క్యాబినెట్ సమావేశంలో జరిగిన ఒక చర్చ మీ దృష్టి తీసుకొచ్చి ముగిస్తా. ఫస్ట్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ది వాళ్ళ సెక్రటేరియట్లో అయింది, మన ముందట బిల్డింగ్లో. మన బిల్డింగ్లో అయింది. దాదాపు 8 గంటలు మన క్యాబినెట్ జరిగింది. రాత్రి 12 వరకు జరిగింది. మొత్తం ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం ముందట పెట్టి ఒక్కొక్క దాని మీద చర్చ చేసి ఏది ముందు అమలు చేద్దాం, ఏం చేద్దామని ఎన్ని చేసిన కేసీఆర్. చివరిగా మాకు అందరికి చెప్పిన మాట కేసీఆర్, చలో జరిగిపోయింది అయిపోయింది, ఉద్యమం ముగిసింది, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, మన లక్ష్యాన్ని చేరుకున్నాం. ఇప్పుడు మనకి ఎవరు శత్రువులు లేరు. పక్కన కర్ణాటక ఎంతో, మహారాష్ట్ర ఎంతో, ఒరిస్సా ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. మనకి ఈ హైదరాబాదులో అనేక రాష్ట్రాల వారు, అనేక దేశాల వాళ్ళు వచ్చి బతుకుతున్నారు. ఇక్కడ ఏమైనా కొన్ని సంఘటనలు జరిగితే, ఒకవేళ ఆ వైపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళు ఏదైనా అగ్రెసివ్గా పోయే అవకాశం ఉంటుంది. దాని విషయంలో మీరు కంట్రోల్ చేయాలి. అట్లాంటి ప్రాంతీయ భేదాలతో దాడులు జరుగుతున్న పరిస్థితులు అటువంటి తీసుకురానియొద్దు. కొంతమంది వ్యక్తిగత అవసరాల కొరకు సృష్టిస్తుంటారు ఇటువంటి, పక్కింటి ఉందని గొడవ పెట్టుకొని రకరకాలుగా. అవి రావద్దు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, కడుపులు పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ మన గుండెకాయ. ఇది అలజడికి గురి కావద్దు. ఇది నిశ్చలంగా ఉండాలి. దీని చుట్టే మనమంతా. కాబట్టి మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. యుద్ధం కాదు, పక్క దేశం కాదు మనం చేయటానికి. కాబట్టి అటువంటి వాతావరణం రానియొద్దు. మనం ఆ జాగ్రత్తలు తీసుకోండి, మీ దృష్టికి వస్తే ఎక్కడ నేను మంత్రులు అని చెప్పి మాకు చెప్పాను. అయిపోయింది. తెల్లవారి మధ్యాహ్నం ఒక ఆఫీసర్ వచ్చి ఆయన చెప్పిన మాట, సార్ రాత్రి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో జరిగిన చర్చ వాళ్ళ సెక్రటరీ ఒక ఆయన నాకు చెప్పిండు. ఏంది అని అంటే, ఆ సెక్రటేరియట్ బిల్డింగ్స్ను బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు 100 కోట్లు చేద్దామని, ప్రాథమికంగా ఒక 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేద్దాము అని చెప్పి ప్రతిపాదన పెడితే, ఒక మంత్రి ఎందుకు సార్ ఈ ఒలిపెట్టిపోయే భవనాలు మనకెందుకు, ఈ పాతవి బాగు చేసే అవసరం, మనం ఎట్లా మనకాడికి వెళ్ళిపోవాలి కదా, పైసలు ఎందుకు దండగా ఇక్కడ పెట్టడం అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్నమాట, పోతామా, ఎక్కడికి పోతాం, ఎక్కడికి పోం, ఇక్కడనే ఉంటుంది, ఏం జరుగుతుందో చూడండి తొందరలోనే. ఈ మాట అన్నాడట అనే మాట చెప్పి, దాని మీద ఒక 10 రోజులు రాత్రి పగలు ఆలోచన చేసింది కేసీఆర్. ఏమై ఉంటుంది, ఏం చేయగలుగుతాడు, ఇంకా మన వదిలితట్లేడు, వీడు దయ్యంలాగా పట్టిండు, ఏదో చేస్తాడు, ఏం చేస్తాడు
అని బాగా ఆలోచన చేసి, అంటే ఆయన మైండ్ సెట్ మళ్ళీ ఇంకా కూడా ఇక్కడ హైదరాబాద్లో అల్లర్లు చేయొచ్చు, తెలంగాణలో అల్లర్లు చేయించి ఇది ఒక ఫెయిల్యూర్ ప్రయోగంలాగా, ఇది విఫల ప్రయోగంలాగా చేసి తెలంగాణలో ఒక పరిపాలన చేసుకోరాట్లేదు, హైదరాబాద్ ఆగమైపోతుంది అని చెప్పి సెక్షన్ 8 ఇంపోజ్ చేయించి మళ్ళీ దీన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేస్తా అన్న అహంకార భావంతో ఉండే చంద్రబాబు నాయుడు. దాంట్లో మొట్టమొదటి నేరస్తుడు, ఆయనకు సహకరించడానికి ముందుకు వచ్చిన నేరస్తుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెల్లవారి అసెంబ్లీలో ఒకటే రోజు మేము ప్రమాణ స్వీకారం చేసి మధ్యన 2 రోజులైంది, 3 రోజుకి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలోకి రావడమే కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం నశించాలని స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. జస్ట్ 3వ రోజుకి తెలంగాణ వచ్చింది. రావడమే కాదు, మళ్ళీ తెల్లారెడ్డికి కరీంనగర్లో కొన్ని దిమ్మలు గులగొట్టిర్రు మనకి. వెంటనే చంద్రబాబు మోడీ దగ్గర పవర్ ఉపయోగించి 7 మండలాలను తీసుకున్నాడు, సీలియర్ ప్రాజెక్టును కొట్టేసిండు. తెల్లారి మర్నాడు 3వ రోజు ఒకడు వచ్చిండు, ఒక కంపెనీ వాడు. అక్కడ కరెంటు ప్రాజెక్ట్ ఉంది వాడికి, మనం కొంటము అని అడిగితే సరే అన్నాడు వాడు. 3వ రోజుకి వాడు వచ్చిండు, సార్ చంద్రబాబు నాయుడు మీకు అమ్మొద్దు అంటుండు కరెంట్. అర్థమైపోయింది సార్కి, ఓహో వీడు ఈ రకమైన కుట్రలో ఉన్నాడు, మనల్ని ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు, మనం ఇంకా జాగ్రత్తగా పోవాలి, తొందరపడొద్దు, ఆ విషయాలు పోవద్దు, కరెంటు మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి అందుకనే రాదన్న కరెంటును పోని స్థితికి తీసుకొచ్చింది ఆ పట్టుదలతోని, ఆ కసితోని కేసీఆర్. అంటే చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్లా ఉండే, ఇంకా కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఆశలు చంపుకోలేదు. ఎందుకు అంటే తెలంగాణలో ఉన్న ఈ దరిద్రపు నాయకుల మీద ఉన్న నమ్మకం అది చంద్రబాబు నాయుడికి. ఈ బానిసలు ఎప్పటికైనా నేను చెప్పినట్టు వింటారు, వీళ్ళతో నేను ఏమైనా ఆడిపిస్తా అన్న నమ్మకం, అది చంద్రబాబుతో ఆ మాటలు మాట్లాడించింది. ఇగో ఇవాళ ఆ కుట్రలో భాగస్వామి ఇవాళ వచ్చి ఈ రాష్ట్రం వెళ్ళడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం అనాలన్నా ఏమనాలనో